ఈ రోజున మంత్రి నారా లోకేష్ గారు మరి ఈ రోజున ప్రతిపాదించిందే నా తెలుగు కుటుంబంలో భాగమైనటువంటి ఈ స్త్రీ శక్తి పథకం అండి. మరి ఇది చాలా 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 మహిళలందరూ కూడా సంతోషంగా ఉన్నారు ఈ పథకం ద్వారా. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలందరూ కూడా, యువత గాని, పిల్లలు గాని, ట్రాన్స్జెండర్స్ గాని అందరూ కూడా ఉచితంగా బస్సుల్లో ప్రయాణం చేయొచ్చండి. రాష్ట్ర వ్యాప్తంగా ఏ మూల నుంచి అయినా సరే మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రయాణం చేయవచ్చు అనేసి కూడా మేము క్లియర్ గా తెలియజేస్తున్నాం. మీకు ఆధార్ కార్డు, అదే విధంగా రేషన్ కార్డు, ఓటర్ కార్డు, ఇవి ఐడెంటిటీ కార్డు మీ దగ్గర ఉంటే డెఫినెట్ గా ఫ్రీ ఫెయిర్ టికెట్ మీకు ఇవ్వటం జరుగుతుంది. చక్కగా హ్యాపీగా మీరు ఈ పథకాన్ని ఉపయోగించుకుని ప్రయాణాలు చేయండి. ఈ స్త్రీ శక్తి పథకం ద్వారా ఇంకొకటి ఏంటంటేనండి, బంధాలు కూడా బలపడతాయి, కుటుంబ బంధాలు బలపడతాయి అనేసి కూడా నేను తెలియజేస్తున్నా. ఎందుకంటే ఫైనాన్షియల్ ప్రాబ్లం వల్ల అన్నదమ్ముల ఇంట్లోకి వెళ్లాలన్నా, బంధువుల ఇంట్లోకి వెళ్లాలన్నా కూడా లేడీస్ చాలా ఆలోచిస్తారు. భర్తకి భారం కాకూడదు, కుటుంబంలో ఇది ఏదో ఖర్చుకు వస్తుందిలే, పిల్లలకి ఇది ఏదో ఖర్చుకు వస్తుంది, భర్తకి ఇంట్లో గడపడానికి ఏదో ఒక ఖర్చుకు వస్తుంది అనేసి ప్రయాణాలు కూడా క్యాన్సిల్ చేసుకునే కుటుంబాలు, మహిళలు చాలా మంది ఉన్నారు. కాబట్టి వాళ్ళందరికీ కూడా ఇది చాలా చాలా బెనిఫిట్ గా ఉంటదండి, చాలా చాలా మంచిది. దీని వల్ల కూడా చక్కగా మీరు కుటుంబాలు దగ్గర అవుతాయి, బంధాలు కూడా దగ్గర అవుతాయి. బంధాలు మరింత మెరుగుపరుచుకునే అవకాశం కూటమి ప్రభుత్వం మా మహిళా సోదరిమణులకు ఇచ్చిందనేసి కూడా నేను తెలియజేస్తున్నా. బస్సులో ఎక్కినటువంటి మహిళలందరికీ కూడా జీరో ఫేర్ టికెట్స్ ఇవ్వబడుతుంది. తర్వాత దాదాపుగా రాష్ట్రంలో 11,448 బస్సులు ఉండగా మరి దీనికోసం 8,458 బస్సుల్ని మా మహిళా సోదరిమణులకి ప్రభుత్వం కేటాయించిందండి. ఇది చక్కగా ఈ బస్సుల్లో ప్రయాణాలు చేయాలని కూడా తెలియజేస్తున్నాం. దీనికోసం ప్రభుత్వంపై ఒక్క నెలకి 162 కోట్ల చొప్పున సంవత్సరానికి 1942 కోట్ల రూపాయల భారం పడుతుంది. ఇదంతా కూడా ఏపీఎస్ఆర్టీసీ ప్రభుత్వం చెల్లిస్తుంది. ప్రజల మీద ఒక్క రూపాయి భారం పడకుండా ప్రభుత్వమే భరిస్తుంది అనేసి కూడా మేము చాలా హ్యాపీగా తెలియజేస్తున్నాం. దాదాపుగా ఈ పథకం వల్ల సగటున రోజుకి 25 లక్షల మంది మహిళలు, బాలికలు ఉచితంగా ప్రయాణం చేస్తారని కూడా, చేయబోతున్నారనేసి కూడా నేను ఈ సందర్భంగా ప్రజలందరికీ కూడా తెలియజేస్తున్నా. మరి అంతేకాకుండా మొత్తం 100% ఉన్నటువంటి ఏపీఆర్టీసీ బస్సుల్లో 74% ఉన్నటువంటి 5 రకాల బస్సులండి. పల్లె వెలుగు గాని, అల్ట్రా పల్లె వెలుగు గాని, ఎక్స్ప్రెస్ గాని, అదే విధంగా మన మెట్రో ఎక్స్ప్రెస్ గాని, సిటీ ఆర్డినరీ గాని, ఈ బస్సులన్నిటిలో కూడా చక్కగా ఉచిత ప్రయాణం మహిళలందరూ కూడా చేయొచ్చు రాష్ట్ర వ్యాప్తంగా అనేసి కూడా మరొకసారి తెలియజేస్తున్నాం.